పంటల సాగులో రైతుల ఆలోచన ధోరణి మారుతోంది. సంప్రదాయ పంటలతో నష్టాలు ఎదురవుతున్న తరుణంలో విభిన్న పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. అలా ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు ఈ మధ్య కాలంలో వెన్న పండుగ పిలిచే విదేశీ పండైన అవకాడో సాగు చేస్తున్నారు. సాధారణంగా ఇక్కడి రైతులు అధిక శాతం వరి, మిర్చి, పత్తి పంటలనే సాగు చేస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఈ పంటల సాగులో పెరుగుతున్న పెట్టుబడులు, చుట్టుముడుతున్న సమస్యలు, ఆర్థిక నష్టాలతో రైతులు నూతన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో కొత్త పంట అయిన అవకాడో గురించి తెలుసుకుని ఒకరొకరుగా సాగుకు ముందుకు వస్తున్నారు. 130 మొక్కలు పెట్టినాడు 30కి. ఎండ దెబ్బ తగలకుండా సంవత్సరం పాటు ఎండ తగలకుండా ఉంటే బాగుంటాయి. దీంట్లో ఇక ఇయ్యానండి మిరదాట, ఇదే మొలగ వేసాం. 3 నెలలు అయితే ఇటుకి చెట్లు నీడ ఉండాలన్నాడు. ఇవి అయితే ఎక్కువ తేలని వేసాం మొలగ చెట్లు. ఇప్పుడు దోసలు బేర్లు పెడతాయి. ఇక మిరవ అయిపోయింది కదా, సాల్లో ఖాళీగా ఉంటుంది ఎండాకాలం. బావి ఉంది, నీళ్ళు పెంచింగ్ వేసాం. దోసలను బేర్లు పెడతాం. పత్తి మిరదాట్లు పంటలేదండి, అయిపోయినాయి. పత్తి ఏం పంటలేదు. పుచ్చు వచ్చినాక మిరగాయలు తెగుళ్ళు వచ్చి అసలు ఇంకా ఇట్లా 4 గంటలు నీళ్ళు ఉండయి. అది వంగ తోట కూడా వేసాను, గంటలు కాసిన పెట్టా. కొత్త పంటగా ఉందని మా మేనల్లుడు అవుతాడు కిషోర్ అని, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబు. అయితే ఈ పంటలు మిర్చి ఇవన్నీ బాగా లాసులు వస్తున్నాయి, కాటన్ ఇవన్నీ ఈ వద్దు కొత్త పంటకు ఏదైనా వెళ్దాము, రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఏది బాగుండిద్ది దానికి వెళ్దాం ముందు చూపుగా, మనం ముందేస్తే మనకి మంచి లాభాలు వస్తాయి. అందువల్లనే వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆవకాడకి చూసి అన్నీ చూసినాక ఆవకాడ సెట్ చేసుకున్నాడు. ఈ వేరే జామ, తైవాన్ జామ, వేరే రేగి చెట్లు అవి అని చూస్తే అవి ఎర్లీగా కాపు వస్తున్నాయి, కానీ అవి ఉండట్లేదు. సంవత్సరానికంటే మళ్ళీ లాసులు వస్తున్నాయి. అవి తెగులు ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో ఫ్రూట్కి ఎక్కువ ఉండిద్దని అవకాడకి ఇది చూసి దీన్ని వేయటం జరిగింది. అయితే ఫస్ట్ సమ్మర్లో కొద్దిగా ఇబ్బంది ఇట్ని వేసినప్పుడు, తర్వాత షేర్ నెట్టు ఈ పక్కన వేసినాక సపోర్టు బాగుండే మొక్కలు. గతంలో జామ, బొప్పాయి, యాపిల్ బేర్ వంటి పంటలను ఎంచుకుని సాగు చేసిన రైతులు ఇప్పుడు అవకాడో సాగుపై దృష్టి సారిస్తున్నారని నర్సరీ యజమానులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి అవకాడో మొక్కలను తీసుకొచ్చి స్థానిక వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారంటున్నారు. అలానే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ భూముల్లో కూడా కొందరు స్థిరాస్తి వ్యాపారులు అవకాడో మొక్కలను నాటుకుంటున్నారని చెబుతున్నారు. జామ మొక్కలు ప్లస్ యాపిల్ బేరు ఇలా చాలా మొక్కలు ఇప్పటి నుంచో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే చాలా వరకు దాంట్లో ప్రాఫిట్స్ తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. యాపిల్ బేర్లో కావచ్చు, జామలో కావచ్చు, ఈ పండుగ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కంట్రోల్ కాకపోవడం వల్ల కావచ్చు, ఇటు వల్ల బాగా చేస్తున్నారు. కొంతమంది రైతులు ఏమైనా కొత్త పంట ఏంది అని అడగటం, ప్లస్ వాళ్ళు అవకాడో అయితే బాగుంటుంది అని అంటే ట్రెండ్ అవుతుంది బాగా. అయితే వాళ్ళకి ఏంటంటే ఎక్కడి నుంచో తెచ్చి కొంతమంది రైతులు తీసుకొచ్చుకొని వేరే కంట్రీల నుంచి అవి నాటిన తర్వాత చనిపోవడం అలా జరగటం పాపం వాళ్ళు రిస్క్ జరుగుతుంది సార్. మొక్కని సీడ్ ద్వారా ప్లాంట్ పెంచేసి ఇక్కడే గ్రాఫ్టింగ్ చేసి ఈ వాతావరణానికి అనుకూలంగా తయారు చేయడం జరుగుతుంది. మిగతా వాటితో పోల్చుకుంటే దీన్ని పెట్టుబడి తక్కువ, సస్యరక్షణ అంటే మందులు ఈ ఫర్టిలైజర్ వాడాల్సిన పని చాలా అంటే చాలా తక్కువ. ఇది లాంగ్ టర్మ్ క్రాప్, మినిమం 50 సంవత్సరాలు దీని లైఫ్ టైం ఉంటుంది. ఇక్కడ మనకి లోకల్ గుంటూరు, ప్రకాశం ఏరియాలు అంటే మిర్చి, మొక్కజొన్న ఇవన్నీ బాగా ఫేమస్ అండి. పత్తి వేస్తారు. వీటిల్లో కూడా అనుకున్నంత లాభసాటిగా లేదు. ఈ నల్లి, ఈ తామర పురుగు ప్లస్ ఈ వైరస్లు వచ్చి పాపం రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే లాంగ్ టర్మ్ ఒక 10 ఎకరాలు ఉన్న రైతు, ఒక 2 ఎకరాలు ఉన్న మినిమం ఇన్కమ్ గ్యారంటీ వచ్చేది వేసుకుందామనే ఆలోచనతో చాలామంది రైతులు ఉన్నారు. అవకాడో ఎందుకు పెడుతున్నామంటే ఈ మధ్యకాలంలో ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో శ్రీగంధం, ఎర్రచందనం 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు కానీ ఆదాయం రాదు. సో ఇందులో అంటే 5వ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది కాబట్టి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే అవకాడో సాగు పెరుగుతున్నందున ఉద్యాన శాఖ రైతులకు సరైన మార్గదర్శకాలు అందించాలని వారు కోరుతున్నారు.